ఇండియా పాకిస్తాన్ మధ్య అసలైన యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయింది. నిన్న రాత్రి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లోని 12 నగరాల్లో బ్రహ్మోస్ మిజైల్స్ను దించింది. మొట్టమొదటిగా బ్రహ్మోస్ దిగింది ఇస్లామాబాద్లోనే. ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి MiG-29 యుద్ధ విమానాలు కరాచీ పోర్ట్లో 8 నుండి 12 మిజైల్స్ను దించాయి అనే వార్తలు వస్తున్నాయి. కోల్కతా క్లాస్ డెస్ట్రాయర్స్ కరాచీ పోర్ట్ పైన మిజైల్స్ను దించింది. ఆఫీషియల్గా యుద్ధం మొదలైంది. ఇండియా 2 JF-17 యుద్ధ విమానాలను ధ్వంసం చేసిన విషయాన్ని స్వయాన పాకిస్తాన్ DGISPRA ఒప్పుకున్న వీడియో ఒకసారి చూడండి. We regret to confirm that 2 JF-17 aircraft were lost during active duty. నిన్న రాత్రి రాజస్థాన్ బార్డర్లో 2 పాకిస్తానీ పైలట్స్ను ఇండియన్ ఆర్మీ అదుపులో తీసుకుంది. ఒక అమెరికన్ మేడ్ F-16 యుద్ధ విమానాన్ని, పాకిస్తాన్ తమ క్రౌన్ జెవల్ అని చెప్పుకు తిరిగే F-16 యుద్ధ విమానాన్ని ధ్వంసం చేయడం జరిగింది. 2 చైనీస్ మేడ్ JF-17 4th జనరేషన్ యుద్ధ విమానాలను జైసల్మేర్ అండ్ అఖ్నూర్లో ధ్వంసం చేశారు. రాజస్థాన్ బార్డర్లో దొరికిన 2 పాకీ పైలట్స్లో ఒకడు అమెరికన్ మేడ్ 4th జనరేషన్ F-16 యుద్ధ విమానాన్ని నడిపాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇంకొక పైలట్ చైనీస్ మేడ్ JF-17 యుద్ధ విమానాన్ని నడిపాడు. హౌ వాజ్ ద టీ పాకిస్తాన్ ఇల్లారా? ఈ దెబ్బ ఎలా ఉంది? అభినందన్ గారిని పట్టుకొని ఎన్ని నాటకాలు ఆడారా? ఇప్పుడు వడ్డీతో సహా అన్నిటినీ తిరిగి ఇచ్చే పనిలో ఇండియన్ ఆర్మీ ఉంది. ఇప్పుడు ఈ 2 పాక్ పైలట్స్ యొక్క ఇంట్రాగేషన్ అభినందన్ గారు చేస్తారు. ఇంటర్నేషనల్ మీడియా సైతం కవర్ చేస్తున్న విషయం, ఇండియా నిన్న ప్రయోగించిన ఇజ్రాయెల్ యొక్క కామికాజే డ్రోన్స్ లాహోర్లో ఉన్న ఒక HQ-9 బ్యాటరీని ధ్వంసం చేసింది అని. అమెరికన్ మేడ్ స్టేట్ ఆఫ్ టెక్నాలజీ అయిన F-16 యుద్ధ విమానాన్ని S-400 ధ్వంసం చేసింది. ఇంతకు ముందు చెప్పా కదా, S-400 అందరి సరదాలు తీర్చేస్తుంది అని. S-400 సింహ గర్జన చేస్తోంది. నరేంద్ర మోడీ గారు వచ్చి పాకిస్తాన్ ను క్షమించు అన్న ఇండియన్ ఆర్మీ క్షమించే పరిస్థితిలో లేదు. మన ఫస్ట్ వీడియోలోనే చెప్పాం, ఈసారి యుద్ధ శంఖం మోగబోతోంది అని. చెప్పినట్లే యుద్ధం మొదలైంది. బికాస్ పాకిస్తాన్ పెహల్గామ్ లో చేసింది ఉగ్రవాదం కాదు, ఉగ్రవాదం కంటే ఘోరం. మన ఆడపడుచుల, మన పిల్లల కళ్ళ ముందు భర్తలను తండ్రులను చంపితే ఎవడైనా ఊరికే ఉంటాడా? నిన్న రాత్రి నుండి బ్రహ్మోస్ మిజైల్స్ ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, రావల్పిండిలో దిగాయి. చూస్తూ ఉంటే ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ నగరాలకు బీగం వేసి వచ్చేలా ఉంది. ఎందుకు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పంజాబ్లో పాకిస్తాన్ యొక్క ముఖ్య నగరాలపైన దాడి చేస్తోంది? ఎందుకు నిన్న రాత్రే మిజైల్స్ తో దాడి చేసింది? ఎందుకని INS విక్రాంత్ ను దించారు అనడానికి ఈ టైమ్ లైన్స్ ను తెలుసుకోవాలి. నిన్న ఉదయం చేసిన వీడియోలో పాకిస్తాన్ పంజాబ్ అమృత్సర్లో దాడి చేసింది అనే అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ వచ్చాయి అని చెప్పా కదా. యాక్చువల్లీ నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ మనపైన డ్రోన్స్ అండ్ మిజైల్స్ ద్వారా దాడి చేసింది. అక్కడ దాడి జరిగితే జరిగింది అంట, లేదు అంటే లేదు అంట. పాక్ దాడి చేసిన విషయాన్ని ఆపరేషన్ సింధూర్ను బ్రీఫ్ చేసిన వ్యోమికా సింగ్ గారు, సోఫియా ఖురేషి గారే ధృవీకరించారు. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. నిన్న రాత్రి పాకిస్తాన్ ఇండియన్ సైడ్లో ఉన్న ఈ మ్యాప్లో చూడండి, ఈ గ్రీన్ కలర్ ఏరియాస్లో దాడి చేసిన మాట వాస్తవం. దాదాపు 10కి పైగా లొకేషన్స్లో దాడి చేశారు. అయితే పాకిస్తాన్ పంపిన మిజైల్స్ అండ్ డ్రోన్స్ను ఇండియా యొక్క ఇంటిగ్రేటెడ్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే ధ్వంసం చేసింది. మేబీ కొన్ని మాత్రమే ఇండియన్ సైడ్లో హిట్ అయి ఉంటాయి. భారత్ దగ్గర 4 లేయర్స్ ఆఫ్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. 1 పృథ్వీ, 2 ఆకాష్, 3 S-400, 4 బరాక్ 800. ఈ డిఫెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది తర్వాత చెప్తా. ఎందుకని ఈ మిజైల్స్ పూంచ్లో పాకిస్తాన్ మనపైన దాడి చేసినప్పుడు ఆర్టిలరీ షెల్స్ ను ఆపలేకపోయాయి అనే విషయాలు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో పాకిస్తాన్ నిన్న ఉదయం పంజాబ్లో ఉన్న సిక్కులకు అత్యంత పవిత్రమైన గోల్డెన్ టెంపుల్ పైన కూడా దాడి చేయడానికి ట్రై చేసింది. పాక్ ఎక్కుపెట్టిన మిజైల్స్ అన్ని అటువైపే వెళ్ళాయి. వీళ్ళ గుంటనక ప్లాన్ ఏంటి అంటే, గోల్డెన్ టెంపుల్ పైన ఫస్ట్ దాడి చేసి ఇండియన్ ఆర్మీనే గోల్డెన్ టెంపుల్ పైన దాడి చేసింది, మిజైల్స్ ను మిస్ఫైర్ చేసింది అనే ప్రచారం సోషల్ మీడియాలో ప్రోపగెండా చేసి ఇండియన్ సిక్కులు మరియు ఖాళీస్థానీలో ఇండియన్ ఆర్మీతో గొడవపడేలా చేయాలి, ఇండియా లోపల సివిల్ వార్ రేపాలి అని చూశారు. గేమ్ అర్థం చేసుకోండి. పూంచ్ లో కూడా వీళ్ళు గురుద్వారా పైన దాడి చేశారు. 6 మంది సిక్కులను చంపేశారు. వీళ్ళు కావాలనే సిక్కులను టార్గెట్ చేస్తున్నారు. భారత్ లో ఉన్న భారతీయులు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిస్ ఇన్ఫర్మేషన్ ను నమ్మకూడదు. 0.5 గాళ్ళు భారతీయుల మొరాల్ను దెబ్బతీయడానికి ఇండియన్ ఆర్మీ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వీళ్ళపైన ఒక కన్నేసి ఉండాలి. ఎస్, నిన్న పాకిస్తాన్ మనపైన డ్రోన్స్ అండ్ మిజైల్స్తో దాడి చేసింది. దమ్మున్న భారత సైన్యం దీన్ని అక్నాలెడ్జ్ కూడా చేసింది. అయితే పాకిస్తాన్ మిజైల్స్ను మనం గాల్లోనే ధ్వంసం చేశాం. పాక్ పంపిన ఏ ఒక్క మిజైల్ మన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడి చేయలేదు. సో ఈ పాకిస్తాన్ దుస్సాహసానికి ప్రతీకారంగానే నిన్న ఉదయం 9 గంటల నుండి పాకిస్తాన్లో లాహోర్లో, కరాచీలో, రావల్పిండిలో, గుజ్రాన్వాలా ఇలా 9 నగరాలపైన మనం
క్యామికాజే రాక్షసి డ్రోన్స్ను పంపి దాడి చేశాం. దీని గురించి ఆల్రెడీ నిన్న రాత్రి వీడియో చేశా. అయితే నిన్న ఈ క్యామికాజే ఇజ్రాయలీ డ్రోన్స్ లాహోర్లో ఉన్న పాకిస్తాన్ HQ-9 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్నే ధ్వంసం చేసింది. ఇది కదా న్యూస్ అంటే. ఈ విషయాన్ని స్వయాన ఇండియన్ ఆర్మీ నిన్న ప్రెస్ బ్రీఫింగ్లో ఒప్పుకుంది. పాకిస్తాన్లో అమ్మాయిలను అణిచివేసే మద్రసా ఉగ్రవాదులను సోఫియా ఖురేషి అనబడే ఇండియన్ ముస్లిం అమ్మాయి ఉదయం పూట సింహంలాగా చంపి సాయంత్రానికి మీడియా ముందుకు వచ్చి బ్రీఫింగ్ ఇస్తూ ఉంటే ఆ ఫీలే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో నిన్న మన డ్రోన్స్ లాహోర్లో ఉన్న చైనీస్ HQ-9 బ్యాటరీను తగలెట్టేశాయి. ఈ ఒక్క HQ-9 బ్యాటరీ యొక్క విలువ 432 కోట్లు. దీన్ని ధ్వంసం చేయడానికి వాడిన డ్రోన్ యొక్క ధర కేవలం 15 లక్షలు మాత్రమే. ఈ భారత్ దెబ్బకు పాకిస్తాన్ సైన్యం ఫ్యూజులు ఎగిరిపోయాయి. ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఈ HQ-9 పైన కెమికజే డ్రోన్స్ ఎలా దాడి చేశాయి అంటే, నిన్న ఇండియన్ ఆర్మీ ఇజ్రాయెల్ మేడ్ హెరోన్ కెమికజే డ్రోన్స్ను వాడింది అని చెప్పా కదా. ఈ డ్రోన్స్లో ఫ్రీక్వెన్సీ హాపింగ్ రాడార్స్ ఉంటాయి. దీన్ని ఇంకా సింపుల్గా చెప్తా, స్కిప్ చేయొద్దు, బోరింగ్గా ఉండదు, చాలా ఇంట్రెస్టింగ్గా వీడియో ఉంటుంది. పాక్ దగ్గర ఉన్న HQ-9 మిజైల్స్ డిఫెన్స్ సిస్టమ్కు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దీన్నే సిగ్నల్ లేదా ఛానల్ అంటారు. ఫ్రీక్వెన్సీను హెడ్స్తో మెజర్ చేస్తారు. ఒక హెడ్స్ అంటే సెకండ్కు ఒక వేవ్ అప్ అండ్ డౌన్ అవుతుంది అన్నమాట. 1 కిలో హెడ్స్ అంటే సెకండ్కు 1000 వేవ్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతాయి అన్నమాట. HQ-9 యొక్క ఛానల్ 3 GHz అనుకోండి, అంటే ఇవి ఒక సెకండ్కు 3 బిలియన్ టైమ్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి. ఇండియా పంపిన క్యామికాజే డ్రోన్స్ ఈ ఛానల్ను, ఈ ఫ్రీక్వెన్సీను జామ్ చేస్తాయి అన్నమాట. ఈ 3 GHz ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ను పంపి HQ-9ను కన్ఫ్యూజ్ చేస్తాయి. ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ ఎవరైనా ఉంటే దీన్ని కామెంట్స్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని కోరుకుంటున్నా. ఇలా జామ్ అయినప్పుడు HQ-9 డిటెక్షన్ శక్తిని కోల్పోతుంది. సో నిన్న మధ్యాహ్నం లాహోర్లో ఉన్న HQ-9 చైనీస్ బ్యాటరీని కేవలం 15 లక్షల డ్రోన్ ధ్వంసం చేసి పడేసింది. ఆపరేషన్ సింధూర్లో చాలా పెద్ద హైలైట్ ఇదే. దీని తర్వాత నెక్స్ట్ హైలైట్ నిన్న రాత్రి జరిగిన బ్రహ్మోస్ దాడులు. మూడవ హైలైట్ పైలట్స్ను పట్టుకోవడం. నాలుగో హైలైట్ అమెరికన్ F-16 యుద్ధ విమానాన్ని ధ్వంసం చేయడం. ఇక్కడ నుండి ఇండియన్ ఆర్మీ అసలు రూపాన్ని చూస్తారు. INS విక్రాంత్ రంగంలో దిగింది అంటే పాకిస్తాన్ రోజులు లెక్క పెట్టుకోవాలి. సో నిన్న మధ్యాహ్నం ఇండియన్ డ్రోన్స్ స్ట్రైక్ చేసిన ఏరియాస్ ఆరెంజ్ కలర్లో చూడండి. ఆల్మోస్ట్ అన్ని పాక్ సిటీస్లో రుద్ర తాండవం చేశారు. ఈ క్యామికాజే డ్రోన్స్ అటాక్కు ప్రతీకారంగా నిన్న రాత్రి 7 లేదా 8 గంటల నుండి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న పఠాన్కోట్, ఉదంపూర్, రజోరీలో పాకిస్తాన్ ఒకేసారి మిజైల్స్ అండ్ స్వామ్ డ్రోన్స్తో దాడి చేసింది. స్వామ్ డ్రోన్స్ అనేవి చాలా డేంజరస్. ఇవి గ్రూప్స్గా వచ్చి దాడి చేస్తాయి అన్నమాట. నిన్న పంజాబ్ అండ్ ఢిల్లీ IPL మ్యాచ్ క్యాన్సల్ అయింది కదా. ఫ్లడ్ లైట్స్ చెడిపోయి క్యాన్సల్ అవ్వలేదండి. అక్కడి నుండి కడుపు మండి పాకిస్తాన్ దాడులు చేసింది. కాబట్టే కరెంట్ బ్లాక్అవుట్ చేశారు. మీరు ఇంకా IPL చూసే అవసరం లేదు. ఇంటర్నేషనల్ బార్డర్లో బార్డర్ గవాస్కర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. పాకిస్తాన్ సూపర్ సోనిక్ మిజైల్స్తో బౌలింగ్ చేస్తూ ఉంటే ఇండియా S-400తో బ్యాటింగ్ చేస్తోంది. ఇక నుండి మీరు బ్రహ్మోస్లో బుమ్రాను, INS విక్రాంత్లో విరాట్ కోహ్లీను, రఫేల్లో రోహిత్ శర్మను చూసుకోవాల్సిందే. IPL మ్యాచ్ ఇచ్చే కిక్ అంటే 3 GHz ఫ్రీక్వెన్సీలో బార్డర్లో ఉత్కంఠ నెలకొని ఉంది. సో అగైన్ బ్యాక్ టు డ్రోన్స్. నిన్న రాత్రి పాకిస్తాన్ పంపిన డ్రోన్స్ అండ్ మిజైల్స్ను మన మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఆపిన దృశ్యం చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. 90% ప్రిసైజ్గా అన్ని టార్గెట్స్ను గాల్లోనే ధ్వంసం చేశారు. మేబీ 10% టార్గెట్స్ ఇండియన్ సైడ్లో హిట్ అయి ఉంటాయి. లుక్, అన్నిటిని ఆపడం ఏ మిషన్ వల్ల సాధ్యం కాదు. ప్రతి ఒక్క మిషన్లో ఫుల్ ప్రూఫ్ అనేది ఉంటుంది. రేపు పాకిస్తాన్ మిజైల్స్ మన పైన 1-2 హిట్ అయితే ఇండియన్ ఆర్మీ ఏం చేస్తోంది అని గగ్గోల పెట్టద్దు, గొడవ చేయొద్దు. దాడులు ప్రతిదాడుల్లో మన సైడ్ కూడా మిజైల్స్ పడతాయి. రజౌరీ, జమ్మూ కాశ్మీర్, పూంచ్లో ఈ విజువల్స్ చూడండి. పాకిస్తాన్ మిజైల్స్ను దాదాపు 99% గాల్లోనే ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఇవి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వీడియోస్ కాదండి, మన ఇండియన్ మేడ్, భారతీయ ప్రజలు రిలీజ్ చేసిన ఇండియన్ మేడ్ ఫొటోస్ ఇవి. ఏ ముహూర్తాన రష్యా నుండి S-400ను కొన్నారో రష్యా ప్రజల తెలివికి సెల్యూట్ చేయాలి. S-400 సింహంలా గర్జిస్తోంది. లిటరలీ దీనికి సుదర్శన చక్ర అని ఎవరు పేరు పెట్టారో కరెక్ట్గా పేరు పెట్టారు. ప్రపంచ చరిత్రలో ఆపరేషన్ సింధూర్ అనేది కేస్ స్టడీలా మారనుంది. అక్కడ ఇండియన్ ఆర్మీ ఉగ్రవాద శిబిరాలతో, నాన్ న్యూక్లియర్ స్టేట్స్తో బ్యాటిల్ చేయడం లేదు. 4 యుద్ధాలు ఓడిపోయిన అనుభవం ఉన్న ప్రాపర్ మిలిటరీతో, పాకిస్తాన్ ఆర్మీతో, న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్న దేశంతో బ్యాటిల్ చేస్తోంది. ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు అసలు ఈ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ లైక్ S-400, పృథ్వీ, ఆకాశ్ వంటి మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తాయి అనేది షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ మ్యాప్లో చూడండి. ఇక్కడ నుండి పాకిస్తాన్ మిజైల్స్ను
డ్రోన్స్ను ఫైర్ చేస్తోంది. ఇండియన్ సైడ్ బార్డర్లో ఇండియా 6 టైర్ జీప్లో మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను మోహరించింది. మన దగ్గర 4 లేయర్స్ ఆఫ్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. శత్రువు యొక్క మిజైల్ 400 కిలోమీటర్ దూరంలో ఉంటే పసిగట్టడానికి రష్యా యొక్క S-400 ఉంది. ఇక్కడ మిస్ అయితే మనం ఇజ్రాయెల్తో జాయింట్గా డెవలప్ చేసిన బరాక్ 800 80 నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు మిజైల్ను ఆపుతుంది. ఇక్కడ కూడా మిస్ అయితే 50 నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు మిజైల్ను పృథ్వీ ఆపుతుంది. ఇక్కడ కూడా మిస్ అయితే 25 నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ ఆపుతుంది. ఈ 4 లేయర్ సెక్యూరిటీ మన దగ్గర ఉంది. ఈ మిజైల్ సిస్టంలో రాడార్ అనేది ఒకటి ఉంటుంది. ఈ రాడార్ రేడియో యాక్టివ్ సిగ్నల్స్ను గాల్లో పంపుతాయి. ఒకవేళ ఏదైనా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అంటే డ్రోన్ లేదా మిజైల్ ఇండియా పైన దాడి చేయడానికి వస్తూ ఉంటే ఈ రాడార్కు దొరుకుతాయి. వీటిని గాల్లోనే ధ్వంసం చేయడానికి ఈ 4 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కౌంటర్ మిజైల్స్ను గాల్లో పంపుతాయి అన్నమాట. ఈ వీడియోలో చూడండి మిజైల్స్ను ఎలా గాల్లో ధ్వంసం చేస్తున్నారు. పూంచ్లో పాకిస్తానీలు 15 మంది భారతీయులను చంపేశారు కదా. ఎందుకని పూంచ్లో మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ పని చేయలేదు అంటే పూంచ్లో పాకిస్తాన్ ఆర్టిలరీ షెల్స్ అండ్ మోటార్స్ ద్వారా షెల్లింగ్ చేసింది. ఈ మోటార్ అనేవి చాలా తక్కువ హైట్లో చాలా తక్కువ డిస్టెన్స్లో ఫైర్ అయ్యాయి. మేబీ 10 to 12 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఫైర్ అయ్యాయి. షార్ట్ రేంజ్ ఫ్లైట్స్లో ఈ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయవు. మినిమం 25 నుండి 30 కిలోమీటర్ దూరంలో వస్తున్న శత్రు మిజైల్స్ను మాత్రమే ఇవి పసగడతాయి. సో మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ గేమ్ చేంజర్గా మారింది. ఈ S-400 అమెరికా యొక్క F-16 యుద్ధ విమానాన్ని కింద పడేసింది. ఇది మామూలు విషయం కాదు. ఇలాంటి రీసెర్చ్డ్ అండ్ టెక్నికల్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే, నా యానిమేషన్స్ నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. ఇండియన్ ఆర్మీ 2 పాక్ పైలట్స్ను పట్టుకుంది. ఇండియన్ బార్డర్ దాటి మనపైన దాడి చేయడానికి వస్తూ ఉంటే ఇండియన్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. ఇండియన్ ఆర్మీ అప్పటి 2019 బాలాకోట్ సమయంలో ఉన్న ఆర్మీ కాదు. S-400ను రష్యా నుండి కొనకూడదు అని చెప్పి అమెరికా అప్పట్లో మనపైన చాలా ప్రెషర్ పెట్టింది. క్యాస్టా చట్టాల కింద మనపైన ఆర్థిక నిబంధనలు కూడా వేసింది. కానీ ఇండియా S-400 వంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీను కొనుక్కున్నది కాబట్టే ఈరోజు తల ఎత్తుకొని తిరుగుతున్నాం. S-400 సింహంలా గర్జిస్తోంది. నెక్స్ట్ దీని గురించిన అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్గా ఉండండి, మన ఛానల్ను చూస్తుండండి. ఈరోజు 2 వీడియోస్ వస్తాయి లేదా 3 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఎన్నో కొత్త అప్డేట్స్ వస్తున్నాయి. జై హింద్.